అయ్యలు అమ్మలు అందరికీ నమస్కారం. వాయిదా వేయడంలో అందవేసిన చేయి ఎవరిదో చెప్పగలరా? నా వరకు నేను నాదే అనుకుంటాను. ఎన్నో సంవత్సరాల నుంచి చేయాలనుకున్న పనులు, చెప్పాలనుకున్న మాటలు చెప్పకుండా అనవసరమైన మాటలన్నీ నెత్తికెక్కించుకొని అవసరమైన వాటినన్నీ విసర్జిస్తూ ఉంటాను. అలాంటివి 2. ఒకసారి నేను మా ఊరికి వెళ్ళాను. అంటే మీ అందరికీ తెలిసిందే, మాది పల్లెటూరు, మేము రైతు కుటుంబము. అలానే ఒక చిన్న పొలాల్లో ఒక చిన్న ఇంట్లో ఉందామని అనుకున్నామని కూడా కొంతమందికి తెలుసు. అయితే ఎలాగూ మా వాళ్ళకి దూరదేశంలో ఉండాలి, ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, దగ్గరగా ఉంటే చిచ్చి అనడంతో ఆ పొలంలో ఉండే ప్లాన్ కాస్త రివర్స్ అయ్యి మేము పట్నం రావాల్సొచ్చింది. సరే, దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడతాను. ప్రస్తుతానికైతే మేము ఇలా పట్నం నుంచి పల్లెటూరు వెళ్ళినప్పుడు, మా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పాదిలో కొన్ని రకాల బీన్స్, బెండ, వంకాయలు, అలానే బంతిపూలు ఇవి కనిపించాయన్నమాట. నేను దగ్గరికి వెళ్ళాను. అప్పుడే ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరో కాదు, మా మామగారికి తమ్ముడు, చిన్నమామ. ఆయన వచ్చి ఏమన్నారంటే, ఇదేసినప్పటి నుంచి మీ అత్త నన్ను తిట్టకుండా తిడుతుందమ్మా. కొన్నిసార్లు అయితే కూర వండి మరి, ఇదిగో ఇలా ఉంది కూర, ఇన్ని పుచ్చులున్నాయి, పుచ్చు వంకాయలతో కూర వండమంటావా, ఇదే ఆర్గానిక్ ఫార్మింగా అని నన్ను బండబూతులు తిడుతుంది అని అన్నాడు. ఏమైంది మామయ్య అంటే, కొంచెం నేను ఆ రోజు వీడియో తీసుకుంటాను మామయ్య, నాకు ఇష్టం ఇలాగా, మేము కూడా కొన్ని కూరగాయలు కోసుకొని ఇక్కడే వంట చేసుకొని ఆ వీడియో తీసుకుంటామన్నా. ఆయన సరే అన్నారు. కానీ ఇంకా చూసేవాళ్ళు బాగోదు అంటారు, అలా చేయకూడదు అని మా వాళ్ళు కొంచెం, అంటే మా ఆయన అనేసరికి, సరేలే ఇంకెందుకు లేనిపోని కాంట్రవర్సీలు అని చెప్పేసి మూసుకొని ఇంటికి వచ్చేసాను. ఆ వీడియో మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళి తీసుకుందాం అనుకున్నా, ఇక అటు వెళ్ళలేదు, అందుకని ఆ వీడియో తీయలేదు. అంటే అంత ఏరియా ఎంత ఉంది, దానికి 12,000 ఖర్చు అయిందంట. దాని మీద రాబడి ఏమైనా ఉందా అంటే ఏమో నాకైతే తెలీదు, వాళ్ళు మాకు చెప్పలేదు. కానీ నేను గ్రహించినంత వరకు, అంతకుముందు నేను మా పుట్టింట్లో ఉన్నప్పుడు మా అమ్మ నాన్నతో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయించినప్పుడు అక్కడ 0 ఫలితం. ఇంట్లో వరకు సరిపోతాయి, కానీ విత్తనాలు కొనాలన్నా కూడా మనకు డబ్బులు అవుతుంది. అలానే నేను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర విత్తనాలు కొన్నాను. ఎప్పుడో 4-5 సంవత్సరాలు అయిపోయిందిలేండి. అప్పుడే కాస్ట్ చాలా చెప్పారు, అంటే ఆర్గానిక్ విత్తనాలు కూడా అంత కాస్ట్ ఉంటాయని. కానీ అప్పుడు నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నప్పుడు మా అమ్మ నాన్న నన్ను చాలా బాధ పెట్టి, నన్ను ఇంట్లో నుంచి తరిమేసినంత పని చేసి, నేను ఆ తర్వాత ఇంటి వైపు వెళ్లకుండా అనాథగా బ్రతికి, అంటే నాకు అసలు ఈ డబ్బు వద్దు, ఎవరి దగ్గర నాకు కీర్తి ప్రతిష్టలు అంటారు కదా, అమ్మో ఈ అమ్మాయి మంచిగా చేసింది, గిన్నిస్ బుక్లో ఎక్కింది, లిమ్కా బుక్లో ఎక్కింది, లేదంటే ఇంకెక్కడో ఏదో చేసింది, ఇలాంటి పేర్లేవి నాకొద్దు. నాకు ఎవరితో సంబంధాలు కూడా వద్దు. హాయిగా తింటా పంట, నేను ఎవ్వరికీ హాని చేయను, నాకెవరూ హాని చేయనక్కర్లేదు, ప్రకృతిలో బ్రతికి ప్రకృతిలో మట్టయిపోతా, ఈ పొలంలోనే మట్టయిపోతా, ఇలాగ చెప్పేదాన్ని. కానీ వాళ్ళకెందుకో వాళ్ళ కూతురు అక్కడికి వెళ్ళింది, వీళ్ళ కొడుకు ఇక్కడికి వెళ్ళాడు, కాబట్టి నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తావు, గాడిదలా పెరిగావు, ఇది ఎందుకేనా చదివించింది అంటే, చదివించేది ఎందుకంటే డబ్బు సంపాదించడానికే అన్న లెక్కలో అలా కొన్ని మనస్పర్ధలు. ఇవే, ఇంకా ఇంతకంటే మించినవే ఉంటాయి. వీటి విషయమే ఇంటి నుంచి వచ్చేసాం, అలా ఆర్గానిక్ ఫార్మింగ్కి దూరం అయిపోయాం. ఇంకెక్కడైనా ఫార్మింగ్ చేద్దామంటే మనకంత భూమి ఎవరిస్తారు, దాని మీద పెట్టుబడి ఎలాగా, ఇవన్నీ కూడా. సరే పోన్లే, మంచిగా పొలం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నాం, ఎలాగో పొలం పనులు చేసుకుందాం అంటే సేమ్ స్టోరీ ఇక్కడ రిపీట్ అయింది. ఇక దాంతో మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మనసు పెట్టడానికి సమయం లేకపోయింది. సమయంతో పాటు పరిస్థితులు కూడా కుదరలేదు. మేబీ చూడాలి. అయినా నేను ఇదెందుకు చెప్తున్నాను, విషయం ఏంటి అంటే, నాకు కూడా తెలుసు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎంత కష్టంగా ఉంటుందో. దానికి ప్రతి నిమిషం కూడా మనం ఎంత కష్టపడి ఖర్చు చేసినా అన్ని పురుగులే వస్తాయి. చాలా వరకు పిచ్చి పిచ్చిగా, అంటే ఎలా వంకర టింకరగా ఉంటాయి ఆకారాలన్నీ. ఇప్పుడు మనం బయట చూసే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్నంత ఇది కూడా ఉండవు నేను గమనించిన వరకు. ఒకటి గుడ్డిగా ఉంటే, ఒకటి ముడ్డిగా ఉంటే, ఒకటి రెడ్గా ఉంటే, ఏవో వాటికి ఇష్టం వచ్చిన షేపు, అందులో కొన్ని పురుగులు, కొన్ని పుచ్చులు, రకరకాలు. సో మనం ఎంతో ఖర్చు పెడితే తిరిగి లాభం చాలా తక్కువ వస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్లో, మనం ఎంత కింద మీద పడి చేసినా. కానీ చేసేవాళ్ళు చేసినట్టు చేస్తే వస్తుందేమో నాకు తెలియదు. మా అత్తమామ వాళ్ళు, అలానే మా అమ్మ నాన్న వాళ్ళు, వీళ్ళు ఎవరు చేసినా కూడా పుచ్చులు తప్ప ఫలితం లేదు. ఆ పుచ్చులే ఫలితం అనుకోండి.
ఇదంతా నేనిప్పుడు ఎందుకు చెప్పానంటే, స్వయంగా అనుభవించిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి ఆ ఆర్గానిక్ ఫలితం ఎలా ఉంటుంది? అవి ఎంతమందికి సర్దగలం, వండగలం ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో, బయట ఆర్గానిక్ అని చెప్తూ ఉంటారు కదా! అందులో అవి ఎంతవరకు ఆర్గానిక్కో మనం ఆలోచించుకోవాలి. యూట్యూబ్‌లో ఏముంది? వీడియోలో ఏముంది? ఒకలా చెప్పి ఒకలా చేయొచ్చు కదా! ఈ రోజుల్లో అందరూ డబ్బుకి దాసోహం. కీర్తి, డబ్బు ఈ రెండే కోరుకుంటున్నాం. అలాంటప్పుడు మన నమ్మకంతోనే ఒకరు వ్యాపారం చేస్తున్నప్పుడు, మన అవసరాన్నే ఒకరు బిజినెస్ చేస్తున్నప్పుడు, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ఐడియా కూడా అలాంటి బిజినెస్ ట్రిక్కేనేమో? ఎందుకు అలా ఆలోచించకూడదు? ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే చాలు, నమ్మకంగా 4 కామెంట్లు ఉంటే చాలు. అది ఏ ఛానల్ అయినా, ఏ ఫార్మ్ అయినా వెంటబడి కొనేస్తూ ఉంటా. అంత నమ్మకంగా అవి తినేస్తూ ఉంటా. కానీ మనకు తెలియకుండానే ఆర్గానిక్ అనుకొని ఎక్కువ ఖర్చు చేసి, అలాంటి నార్మల్ ఆహ్, బయట రసాయనాలు వేసిన వాటినే తింటున్నామేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకిలా చెప్తున్నానంటే, మన భయం, మన ఆశ, మన కోరిక ఇవన్నీ కూడా పక్కన వాడికి బిజినెస్. సో, మనం అందులో పడిపోతున్నాము. నమ్మితేనే కదా మోసపోతా ఉంటారు. అలాగా నమ్మి మోసపోతున్నామో చూసుకోవాలి. ఎందుకంటే నేను చాలా దగ్గరలో ఆర్గానిక్ అనే పేరు విని మోసపోయాను. అదెలాగో గూడా చెప్తాను. అంతకంటే ముందు మా ఇంట్లో ఒక ఆవు ఉండింది. అది చాలా తక్కువ పాలిచ్చేది. దాంతో నెయ్యి, వెన్న చేయడానికి మాకసలు ఆస్కారం ఉండేదే కాదు. కొన్నిసార్లు దేవుడికి అభిషేకం అని, మరి కొన్నిసార్లు పాలలో కలిపిచ్చేసేది. కొన్నిసార్లు అలానే పచ్చి పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని తీసినవి తీసినట్టు మా నాన్నగారికిచ్చేది. అలా చేసేది. కానీ అది ఎంత ఇచ్చినా అంత చిన్ని పాలే ఇచ్చేది. దాని దూడ ఎప్పుడంటే అప్పుడు తాగేసేది. సో, నెయ్యి, వెన్న చేయడానికి లేదు. నేనేమో ఆ నేతి కోసమే చాలా ఖర్చు పెట్టిచ్చి, తిట్టించుకొని మరీ ఆ ఆవుని కొనమని చెప్పాను. మా ఇంట్లో ఎప్పుడూ చిన్నప్పటి నుంచి గేదెలున్నాయి. కానీ ఆవులు ఎప్పుడూ నేను పుట్టకముందు ఉండేటివట. తర్వాత లేవు. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు కొన్నారు. అయితే ఇక అది కూడా పాలివ్వలేదు. తర్వాత అటు ఇటుగా అయిపోయింది. ఎలాగో దాని దూడకి దూడ ఉంటది గదా! అది నేను పెళ్ళికి కట్నంగా తెచ్చేసుకున్నాను. అంటే ఏం లేదు, బిడ్డ పాలకు కావాలి నాకు అని చెప్పి చెప్పాను. మా వాళ్ళు గూడా అది మేస్తుంది గానీ పాలివ్వట్లేదు. కూతురిని కంటే నీలా తయారయింది. ఆవుని మేపితే దానిలాగుంది. ఇద్దరి వల్ల నో యూజ్. సో, వెళ్ళిపోండి అని సంతోషంగానే పంపించేశారు. చూడాలి. అయితే ఆ ఆవును మేపుకోవడానికి గూడా మాకు వీల్లేదు. ఇక్కడ పట్నంలో ఎలా మేపుతాం చెప్పండి? నాకేమో దాని మూత్రము, దాని పేడ ఇవున్నా చాలు అనిపిస్తది. కానీ హ్మ్. ఏ పర్సనల్ విషయాలు చెప్పమంటే అనర్గళంగా మాట్లాడుతా ఉంటా అండి. సో, ఇలాగ నేనెందుకు చెప్తున్నానంటే, ఆర్గానిక్ ఆవు నెయ్యి అంటే నాకంత పిచ్చి. నాకు కావాలి. దానికోసం ఎంత ఖర్చు పెట్టైనా ఒక ఆవును మేపమన్నా కూర్చొని మేపుతూ ఉంటాను. నాకిష్టమే. కానీ అది అది సందర్భం కాదు, కుదరట్లేదు గదా! సందర్భమా? పరిస్థితులు అనుకూలంగా లేవు గదా! అందుకని ఇక్కడ కొందాం అనుకున్నాను. ఆర్గానిక్ అనే పేరున్న దగ్గరే కొందామనుకున్నాను. ఏం చేశాను? ఏది ఆర్గానిక్ బావుందో చూశాను. మనకు కొంచెం కన్యాశుల్కంలో లుబ్ధావధానుల్లాగా మనకు కొంచెం ఆ లోభితనం ఉంది గదా! అందుకని తక్కువ రేట్ ఆర్గానిక్‌వి కొన్నాను. పరమ దరిద్రం. తక్కువ రేట్‌లో కొంటే ఇలానే ఉంటుందని ఎక్కువ రేట్‌లో కొన్నాను. ఎక్కువ రేట్ పెట్టి కొన్నా అంతే దరిద్రం. కనుక నా ఆశ, నా ఆరోగ్యం పక్కనోడికి బిజినెస్ అయ్యింది. వాడేం బానే ఉన్నాడు. నేనే అటు డబ్బులు, ఇటు దరిద్రాన్ని తిని పాడైపోవడం, ఎక్కువ డబ్బులకి కొనేసానే అని మానసికంగా బాధపడ్డం, అసలైనది దొరకట్లేదే అని ఇంకా బాధ. ఇలా రకరకాల వాటిలో నలిగిపోతూ ఉన్నాను. సో, బయట ఆర్గానిక్ అని చెప్పి డబ్బాల్లో ప్యాక్ చేసి, లేదంటే ఏదైనా మార్కెటింగ్ చేస్తామని చెప్పి చేసేవాళ్ళ కంటే మీ ఇంట్లో మీరు ఆకుకూరలు పెంచుకోవడం చాలా ఉత్తమం. రెండో విషయం ఏంటంటే, మీ దగ్గరలో ఎక్కడైనా ఫార్మ్స్ ఉంటే వాటి దగ్గర వెళ్ళి చూసి కొనుక్కోవడం మంచిది. ఇక్కడ ఇంకొక విషయం, మా ఇంటి దగ్గరలో ఒక బర్రెల ఫామ్ ఉంది. అక్కడి నుంచి నేను బర్రె నెయ్యి తెప్పించాను. మా ఊళ్ళో గూడా గేదెలున్నాయని చెప్పాను గదా! అయితే మా అత్తమ్మకి ఎప్పుడు అంటే మా ఇంట్లో వాళ్ళు కొంచెం నెయ్యి ఎక్కువ తింటారు. అందుకని గేదె మనస్తత్వం వచ్చేసింది. అంటే ఎంత తిట్టినా, ఎంత కొట్టినా చలనంలే. అలానే ఉంటారు. బద్ధకంగా, మొద్దుగా. సర్లేండి, అది గూడా ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి పెట్టొద్దు అలాంటిది అని. దాని గురించి మా అత్తతో నానా తిట్లు. అది పక్కన పెట్టేస్తే, ఆ గేదెని అక్కడ ఊరు నుంచి తెప్పించుకున్నప్పుడు ఎంత మంచి వాసనొచ్చేదంటే, తిన్నంత అంటే వాసన చూస్తేనే ఒక స్వీట్ తిన్నంత అనిపించేది.
అదే ఇక్కడ కూడా బర్రెలున్నాయి. ఇక్కడ కూడా ఫామే. అవి కూడా గడ్డే మేస్తున్నాయి, పేడే వేస్తున్నాయి. కానీ ఎందుకో నెయ్యి కొంటే దరిద్రమైన కంపంటే అలా ఇలా అని కాదు. అదసలు నెయ్యి కాదు అని మనకు తెలుస్తుంది. కానీ మేము కేజీ 800 పెట్టి తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చాం అంటే అర కేజీ ఇవ్వరు, కేజీయే ఇస్తారు అనేసరికి అంత తెప్పించాము. కానీ తీరా చూడబోతే అది అసలు బానే లేదు. కనుక మోసం చేస్తున్నారు అని తెలిసే చోట పట్టణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా పల్లెటూరికి వెళితే అది ఏ దగ్గరలో పల్లెటూరైనా కాస్త అక్కడే కొనుక్కోండి. అయినా నా పిచ్చి కాకపోతే పల్లెటూరోళ్ళే ప్యాకెట్ పాలు తాగుతా, ప్యాకెట్ నెయ్యలు, బాటిల్ నీళ్లు తాగుతుంటే ఇక వాళ్ళు మనకేమిస్తారులేండి. ఇదండి ఆర్గానిక్ అనే పేరుతో చాలా మోసాలు జరుగుతాయి. అందులో నేను ఒక బాధితురాలిని. అలా అని నేను ఇప్పుడు మీకు ముందు చూపించాను కదా వీడియో నెయ్యి, ఆ కంపెనీ పేరు ఏదైనా కనిపిస్తుంటే మాత్రం దాన్ని బ్లర్ చేస్తాను. ఒక కంపెనీ అని కాదు, ఒక ప్రోడక్ట్ అని కాదండి, ప్రతి దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇది ఒక టాపిక్. ఈ విషయం నేను ఎప్పుడో సంవత్సరం క్రితమే చెప్దాం అనుకున్నాను. ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఒక 3 నెలల క్రితం చెప్దాం అనుకున్నాను ఈ నెయ్యి గురించి. ఎందుకంటే నేను అప్పటి నుంచే కొంటున్నాను. అది ఒక్కటి కూడా బాలేదు. అసలు గేదె నెయ్యే నయం అనిపిస్తుంది ఆర్గానిక్ ఆవు నెయ్యి కంటే. అలా అనిపించింది పరిస్థితి. ఇక నెల క్రితం నుంచి ఒక వీడియో, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అప్పుడు రికార్డ్ చేసిందే. ఈ మూసీ నది పక్కన సరదాగా నడుస్తుంటే అంతా చెత్త చెత్త. ఈ మూసీ నది విషయం ఎందుకు, మా ఇంట్లోనే తీసుకుందాం. ప్రతిరోజు చాలా అంటే చాలా ప్లాస్టిక్ చెత్త వస్తుంది. నేను అది పనిగా ఇక నుంచి ప్లాస్టిక్ చెత్త రావద్దు నా ఇంట్లో అని ఫిక్స్ అయ్యాను. అలా ఫిక్స్ అయిన తర్వాత నుంచి ఇంకా ఎక్కువ గమనించాను. అటు సబ్బు రుద్దుకుంటాం కదా, దాని మీద ఉన్న అట్ట, ఆ తర్వాత విమ్ బార్లు అవి ఇవి ఉంటాయి కదా, దానికి బట్టలు ఉతికే రిన్ బార్లు, ఇకపోతే మనం నీళ్లు పోసుకోవడానికి ఉపయోగించే బకెట్లు, మగ్గులు, జగ్గులు, ఇక ఏం చూడండి ఇంట్లో ఎటు చూసినా నాకు ప్లాస్టికే కనిపిస్తుంది. ఎంత పడేద్దాం ప్లాస్టిక్ అనుకున్నా మళ్ళీ మళ్ళీ నా ఇంట్లోకి వస్తూనే ఉంది. ఇక నా ఇల్లే ఇంత ప్లాస్టిక్ చెత్తతో నిండినప్పుడు బయట అదంతా ఎలా ఉంటుంది చెప్పండి. అలానే నేను ఎప్పుడో ఈ ఆర్టికల్ చూశాను. అందులో ఏముందంటే మైక్రో ప్లాస్టిక్ అని చెప్పేసి మన సాల్ట్లో, పంచదారలో ఉంది. సో సాల్ట్ కంటే కూడా ఉప్పు మంచిది, కల్లుప్పు అని రాశారు. రెండోది వచ్చేసి పంచదార. అసలు పంచదారే మంచిది కాదు, అందులోకి ఆ పంచదారలో మైక్రో ప్లాస్టిక్ ఉందంట. ఇక ఒక్కటేంటండి అన్నిట్లోనూ నిజమే కదా మరి, వాళ్ళు ప్యాక్ చేసిన దగ్గర నుంచి ఇంటి దగ్గర వరకు ప్లాస్టిక్లోనే ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాల్లోనే పోస్తాం. తర్వాత ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టుకొని ప్లాస్టిక్ స్పూన్తోనో, లేదంటే మామూలు ప్లేట్లో పెట్టుకొని ప్లాస్టిక్ స్పూన్తోనో, లేదా ప్లాస్టిక్ లేకుండా స్టీల్ స్పూను, స్టీల్ ప్లేట్లోనే పెట్టుకొని తిన్నప్పటికీ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు మాత్రం పక్కన పెట్టుకుంటాం. ఇలా అన్ని రకాలుగా మనం తిని తాగి పీల్చి కూర్చొని ఏం చేసినా ప్లాస్టిక్ అన్నది మనకు రోజు వాడే వస్తువు అయిపోయినప్పుడు తినే దాంట్లో ప్లాస్టిక్ ఉండడంలో ఆశ్చర్యమే ఉంది. అలానే అదే ప్లాస్టిక్ మన శరీరంలో కూడా ఉందంట. ఆ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. కుక్కల్లో అలాగే మనుషుల ఈ వీర్య కణాలని ఇది చేసే దగ్గర టెస్టికల్స్లో ఇది ఉంది, ఆ సెమెన్లో కూడా ఉంది అని చెప్పారు మన వాళ్ళు అంటే అదేలేండి పరిశోధన వాళ్ళు, మనుషులు. కనుక నేను ఎప్పటి నుంచో ఇవన్నిటిని కూడా మానేసి చాలా చక్కగా పద్ధతిగా ప్రకృతికి మంచి చేసేలాగా, ప్లాస్టిక్ని తక్కువ వినియోగించేలాగా, అంటే అసలే వాడకుండా బ్రతకగలమో లేదో నాకు తెలియదు కానీ అనవసరమైన ప్రతిదానికి వాడకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలానే రెండో విషయం, మనం ఏదైనా షాప్ చూడండి, ఈ రోజుల్లో దారి పొడవునా షాప్లే, ఎక్కడ చూసినా షాప్లే. షాప్ నిండా ఏముంటాయి, అన్ని ప్యాకెట్లే. 5 రూపాయల చీప్ ప్యాకెట్ అంటే మసాలా ప్యాకెట్టు, అందులోనే అల్లం వెల్లుల్లి ప్యాకెట్టు, గరం మసాలా, ఎవరెస్ట్ అది, ఎవరెస్ట్ ఇది. నేను పేర్లు చెప్పానని పేర్లు చెప్పినవే కాదండి, అన్నీ కూడా ఎక్కడ వేలాడదీస్తూ ఉంటాడు. రూపాయి షాంపూలు, చిన్న చిన్న సబ్బులు, ₹1 చాక్లెట్కి మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవరు, ఎన్ని 10 రూపాయల చిన్న పెట్ బాటిల్ కొన్నా కూడా ప్లాస్టిక్, ఇంకొకటి ప్లాస్టిక్. అలా షాపులు అన్నీ ఉంటే, షాపుల్లో అంత ప్లాస్టిక్ ఉంటే
మనం ఇక ఏమైపోతామో ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఆ ప్లాస్టిక్ అంతా అలా బయట పడేస్తే అది నేలలో అంత తొందరగా ఇంకకపోతే, కరగకపోతే దాంతో ఇక్కడ ప్లాస్టిక్ ఒకటే కాదండి. నేనేం చేశానో తెలుసా ఒకసారి? మామూలుగా ఇవి ఆహ్, పిట్టలుంటాయి కదా! చిన్న చిన్న పిట్టలు, లవ్ బర్డ్స్ అవి కొనుక్కున్నాం. అయితే వాటికి దానాగా వేస్తాం కదా! అవేంటి మిల్లెట్సా? అవి కూడా కొనుక్కున్నా. పిట్టలు చచ్చిపోయాయి. మిల్లెట్స్ మిగిలిపోయాయి. అందుకని ఏం చేసాం మిల్లెట్స్‌ని ఒక మట్టి దాంట్లో వేసేసి సరేలే అవి కుళ్ళిపోతాయి కదా! మళ్ళీ ఇంట్లో వేసుకోవచ్చు. అది చెట్లకి ఎరువుగా అనుకున్నాను. నేను ఏ పని సరైన సమయంలో చేయనన్నాను కదా! అలా ఆ మట్టిలో పెట్టిన వాటిని మళ్ళీ ముట్టుకోలేదు నేను. తర్వాత ఇల్లు మారిపోయే వరకు నేను చెట్లకి ఎరువు వేయలేదు. ఆర్గానిక్ ఫార్మింగ్ అదే టెర్రస్ గార్డెన్ చేయలేదు. ఏం లేదు. ఇక ఇల్లు మారేటప్పుడు అవంతా చెత్త చెదారం పడేయాలి గదా! అప్పుడు చూడబోతే నేను ఎలా వేసిన మిల్లెట్స్ అలానే ఉన్నాయి. అది కూడా వీడియో తీశాను. ఉంటే దీనికి సెట్ చేస్తాను. సో, నేనెందుకు చెప్తున్నానంటే అలాంటివే ఆర్గానిక్ అంటే అదే అరిగిపోయేవే ఏమంటారు? జీర్ణమయ్యేవే, మట్టిలో కలిసిపోయేవే. అవే మట్టిలో కలవకపోతే అసలు మట్టిలో కలిసే తత్వమే లేని ఇవి ఇంకెప్పటికి కలుస్తాయి? ఒకవేళ అవి కలవాలి అన్నా ఎంత సమయం పడుతుంది? అంతలోపు ఆ ప్లాస్టిక్‌తో ఇంకొక అంటే మట్టిలో మట్టిగా కలిసిపోయే పదార్థాలు ప్లాస్టిక్‌తో పాటు ఉంటే అవి రెండిటి వల్ల ఇంకెంత డేంజర్. ఇవి కరగాల్సినవి మట్టి కావాల్సినవి మట్టి కావు. ఆ ప్లాస్టిక్కు మట్టి కావు. 2 కాకుండా మనం మట్టయిపోతాం. అందుకనే ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుందామని నేను చాలా తపిస్తున్నాను. కానీ ఒక్కటి కూడా కుదరట్లేదు. అంటే నేను ప్లాస్టిక్‌ని బహిష్కరించలేకపోతున్నాను. తక్కువగా వాడలేకపోతున్నాను. ఎంత తగ్గించాలంటే అంత ఎక్కువగా వాడేయాల్సొస్తుంది. రెండోది ఆ ప్లాస్టిక్ చెత్తని వేరుగా, తడి చెత్తని వేరుగా, పొడి చెత్తని వేరుగా ఇలా కూడా నేను సెపరేట్ చేసి పడేయలేకపోతున్నాను. ఈ మధ్యనే మొదలుపెట్టాను 2 చెత్తలు వేరు వేరు చేయడం. మనం చెత్తలు వేరు వేరు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అలానే చెత్తను చెత్త కుండీల్లో పడేయడం, ఒక ప్లేస్‌లో పడేయడం, ప్రకృతి గురించి ఆలోచించడం అన్నది మనం ఈ దశలో చేయకపోతే రాను రాను మనం చాలా కష్టాలు పడాల్సొస్తది. అలా అని నేను ప్లాస్టిక్‌ని తప్పుపట్టట్లేదు. ప్లాస్టిక్ అవసరం లేదు అనట్లేదు. కానీ ఎంత వరకు అవసరమో అంతే వాడుకుందాం. మనం దగ్గరలో అన్నీ కొనుక్కోవడం, లోకల్ మార్కెటింగ్ అంటే మార్కెట్‌లోకి పోయి కాదు. మన దగ్గరలో ఆహ్, ప్రొడ్యూస్ అయ్యే వాటిని మనం తీసుకుంటే ఎవడో ఎక్కడో కంపెనీ పెట్టి అక్కడి నుంచి ప్యాక్ చేసి పంపించాల్సిన అవసరం లేదు గదా! ఆఖరికి తినుబండరాళ్ళంటారు గదా! బండరాళ్ళా? తినుబండరాలా? ఇవేనండి. ప్లాస్టిక్ పేపర్స్‌లో వేసి వేలాడదీస్తా ఉంటారు గదా! చాక్లెట్‌లైనా లేదంటే ఇవేంటి పెసరపప్పుని వేపి మంచింగ్‌లోకి యూజ్ చేస్తారు గదా! పల్లీలు అవి. అలాంటియి చాలా రకాలు. ఎన్నో మనం అసలవన్నీ కూడా మనకు అవసరం లేనివి. మనం వాటిని ఆ రూపంలో కాకుండా ఇంట్లో తెచ్చిపెట్టుకొని, చేసుకొని ఒక డబ్బాలో పడేసుకొని రోజూ తినొచ్చు. ఆ డబ్బా స్టీల్ డబ్బా అయితే ఇంకా మంచిది. అలాగా మన పిల్లల్ని మనమే మార్చుకుంటే చాలా బావుంటది. లేదంటే వాడు రోజుకి ఒక రూ. 10కి చాక్లెట్‌లు తిన్నాడనుకోండి, దాని నుంచి ఎంతో కొంత ప్లాస్టిక్ చెత్త బయటొస్తుంది. అలానే పల్లీలు తిన్నారనుకోండి, అలా రూ. 10 ప్యాకెట్‌లో చిప్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా! వాటిల్లో ఏది తిన్నా అది. అలా కాకుండా ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి, బయట ప్యాకెట్ కొనే ఇది తగ్గిపోతుంది. మనందరం ఇలా చేసి ప్యాకెట్లు కొనకపోయామనుకోండి, చాలా అంటే చాలా ఆహ్, వాళ్ళకి లాసొస్తది. సో, వాళ్ళు తయారు చేయడం మానేస్తారు. అసలవి తినడమే ఒక పెద్ద పొరపాటు, ఒక పెద్ద నాశనం మనకి. దాన్ని మానేసామనుకోండి, అటు ప్లాస్టిక్కు రాదు, ఇటు మనకు అనారోగ్యాలు కూడా రావు. అనారోగ్యాలు రావు అంటే పూర్తిగా రాకుండా పోతాయని కాదు. దానివల్ల వచ్చే అనారోగ్యాలు రాకుండా పోతాయి. ఇంకేదైనా దొంగ పని చేస్తే దానివల్ల వస్తే వస్తాయి. సో, ఇక్కడ విషయం ఏంటి అని అంటే, మనం ఆలోచించి, మనం మొదలుపెడితే, మనం చాలా ప్లాస్టిక్‌ని తగ్గించొచ్చు. ఈ విషయం నేను ఆచరించిన తర్వాత చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను. అది ఆచరించేది లేదు, చెప్పేది లేదు. సో, అంటే చేస్తాను ఎప్పటికో జరుగుతుంది. కానీ ఇప్పట్లో జరిగేలా లేదు. కానీ ఇదే విషయం మా టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రియా గారు, శ్రీకాంత్ అన్న, వేణుమాధవి గారు వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు
నాలో చలనం కలిగింది. ఎప్పటినుంచో వీడియోలు రికార్డ్ చేసి పెట్టున్నాం కదా! అప్‌లోడ్ చేద్దాం, ఒకసారి చెప్దాం. ఆచరించిన తర్వాత ఇంకాస్త గర్వంగా, ఇంకాస్త గట్టిగా నేను చేస్తున్నాను, మీరు కూడా చేయడం మొదలుపెట్టండి అని చెప్దాంలే అని ఈ వీడియో చేస్తున్నాను. ఒకటేనండి, మనం వాడే సబ్బు, రుద్దే పేస్ట్ ఉండే ఆ డబ్బా, అలానే బ్రష్, ఇంకా చెప్పాలి అంటే బాత్రూంలో ఎక్కడ చూసినా అన్నీ ప్లాస్టికే ఉంటాయి. అంతకు మించి ఏం కనిపిస్తాయి? బయటొచ్చి చూస్తే వంటింట్లో చూసినా అన్నీ అంతే. అంటే ఆ కందిపప్పు, పెసరపప్పు, చాక్లెట్లు ఎందుకు తెస్తానులేండి. చక్కెర, బెల్లం ఏదైనా సరే ప్లాస్టిక్ కవర్లలోనే ప్యాక్ చేసిస్తారు. అదే తెచ్చుకుంటాం. కొంతమంది అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి, మసాలా పౌడర్‌లకి వీటికి కూడా అన్నీ చిన్న చిన్న ప్యాకెట్లే. సో, ఇలాంటి వాటిని మనం కొనకుండా ఇంట్లో తయారు చేసుకుంటే అవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ప్లాస్టిక్ లేకపోవడం వల్ల ప్రశాంతం. ఇకపోతే ఇంకేదైనా ప్లాస్టిక్ చెత్తుందంటే దాన్ని కాల్చేయడం మంచిదేమో అని నేను అనుకుంటున్నాను. ఇలా పడేయడం కన్నా. మా ఇంట్లో వాళ్ళు పొయ్యమంటేసేటప్పుడు దానికి ముందు అంటే ఎక్కడ పడిన ప్లాస్టిక్ కవర్లన్నీ వేరి దాచిపెడతాడు మా నాన్న. ఎందుకంటే ఆ పొయ్యిలో వేస్తూ ఉంటే అది మంచిగా రక్కుకోవడం అంటారు. అలా మంట బాగొచ్చిద్ది. ఇక ఎక్కువ అగ్గిపుల్లలు వేస్ట్ అవ్వవని ఆయన ఆలోచన. అలా వాళ్ళు రోజుకొకటి, 2 ప్లాస్టిక్ కవర్లు కాల్చేస్తారు. ఆ చుట్టుపక్కల ఉండేవి కావు. కనీసంలో కనీసం మన ఇంట్లోనే అలా చేసేస్తే బావుంటదేమో! ఏదైనా చిన్న పొయ్యో, లేదంటే ఇంకేదైనో అలా పెట్టేసి అవి కాల్చితే అనుకుంటున్నాను. కాల్చడం వల్ల దాంట్లో నుంచి పొగొచ్చి అది కాలుష్యం అవుతదేమో గాలిలో. కానీ సగం కాలుష్యం కంటే అంటే పూర్తి కాలుష్యం కంటే సగం కాలుష్యం మేలేమో అని అదొక ఆలోచన. సో, అసలది మంచిదా లేదా కాల్చే పద్ధతి? ప్లాస్టిక్‌తో పెట్రోల్ చేయడం అంటున్నారు. రోడ్లు వేయడం అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది మనం చేయగలమా? ఈ ప్లాస్టిక్ అంతా ఇలా నిండిపోతే మన మనం బయటెక్కడో నదుల్లోనో బయటెక్కడో కాదు. మన ఇంట్లో చూద్దాం. మన ఇళ్ళలో నుంచి మొదలుపెడదాం. చెత్తని చెత్త కుండీల్లోనే వేద్దాం. చెత్త డబ్బాల్లోనే వేద్దాం. అలానే ఇక్కడ తడి చెత్త, పొడి చెత్తని వేరు చేద్దాం. చెత్తని చేయడం తగ్గిద్దాం. అందులో ప్లాస్టిక్ చెత్తని మరీను. అంతకంటే ముందు ఇంకొక ఆలోచన అండి. పిల్లలు పిల్లల్ని కనే వరకు అంటే ఆడైనా, మగైనా పెళ్లి చేసుకొని పిల్లల్ని లేదంటే పెళ్లి చేసుకోకుండా అయినా కనుక్కోండి. అయితే అలా పిల్లల్ని కనే వరకు అయినా ఆ పిల్లల్ని కనే ఆడ, మగ ఇలా ప్లాస్టిక్‌కి దూరంగా ఉంటే బావుంటుందని నా ఆలోచన. అల్యూమినియం, ప్లాస్టిక్ ఇలాంటి వాటికి దూరంగా ఉండి మంచి ఆహారాన్ని తీసుకొని మంచి పిల్లల్ని కనాలి. అలానే ఆ తర్వాత మీరు ఏమైపోయినా పర్లేదనుకుంటే మీ వరకు మీరు ప్లాస్టిక్‌లు వాడుకోండి. మైక్రో ప్లాస్టిక్‌లు మీ శరీరంలోకి పోయేలాగా చేసుకోండి. అది మీ ఇష్టం. కానీ మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే మాత్రం లేదా అంటే పిల్లలు అంటే ఇక పిల్లల్ని కనము అనే అంతవరకు మాత్రం మనిషి ప్లాస్టిక్‌కి వీలైనంత దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలానే ఇంకా ఎవరైతే పిల్లల్ని కనాలి అనుకుంటారో అమ్మాయి, అబ్బాయి అదే భార్యాభర్త వాళ్ళు ఒక 3, 4 నెలల ముందు నుంచే ఈ ప్లాస్టిక్‌లకి దూరంగా ఉండడం. వీలైనంతగా మట్టి కుండలో తినడం, లేదా ఇంకేదైనా మంచి పాత్రలో చేసుకోవడం. అది కూడా ఆర్గానిక్‌గా మంచి వేలో కుక్ చేసుకోవడం, మంచి పదార్థాలు తినడం. ఇలా చేసుకొని పిల్లల్ని కనాలి. ఇక పిల్లల్ని కనము అనుకున్న వాళ్ళెవరైతే ఉన్నారో మీ ఒంట్లో ఎంత మైక్రో ప్లాస్టిక్ ఉన్నా ఏం పర్లేదనుకుంటే ఇక మీ ఇష్టం. కానీ పిల్లల్ని కనే వరకు మాత్రం ప్లాస్టిక్‌కి కొంచెం దూరంగా ఉంటే బావుంటుంది. ఆరోగ్యమైన ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తే బావుంటుందని అనుకుంటున్నాను. దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పాలని ఉంది కానీ నేను చేయట్లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. ప్రమాదం మన కళ్ళ ముందొచ్చే వరకు దాని తీవ్రత మనకు తెలీదు. ఒకసారి కళ్ళ ముందుకొచ్చాక మనం చేసేదేమీ ఉండదు. అందుకని ముందు జాగ్రత్త పడదాం. ఈరోజు నా ఇంటి వరకు రాలేదు కదా సమస్య అనుకుంటే మాత్రం చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. మన పిల్లలు కష్టపడుతుంటారు. రాబోయే రోజుల్లో నష్టపోతామేమో. ఈరోజే చిన్నగా ఉన్నప్పుడే సమస్యని ఎందుకు పరిష్కరించుకోకూడదు? ఎందుకు వాటర్ ప్యాకెట్లు తాగాలి? ఎందుకు పడేయాలి? ఇలా ఏవేమైనా పండగలు, ఉత్సవాలు వస్తే చాలు అంతా ప్యాకెట్లు, ప్లాస్టిక్ గ్లాసులు అవి ఇవి అన్నీని. సో, ఇది కొంచెం తగ్గిద్దాం. అలా ఒకవేళ వాడాల్సొచ్చినా ఆ చెత్త బుట్టలో వేద్దాం. దాన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం. అలా కాకుండా మనుషులకి విచక్షణ లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే దానివల్ల పాడయ్యేది మనమే, నష్టపోయేది మనమే.
అందుకే ఇంతసేపు చెప్తున్నాను. పరిస్థితి చేజారిపోతూ ఉంది. నిజం చెప్పాలంటే జారిపోయిందనే చెప్పొచ్చు. ఒకప్పుడు మన కన్వీనియన్స్ కోసం, మన మంచి కోసం మనం ప్లాస్టిక్ ఉంటే బాగుండు. అంటే చిరిగిపోని, నీళ్ళకి నానిపోని ఇలాంటి ఒక వస్తువు ఉంటే బాగుండు అనుకున్నా. కానీ అదే ఇప్పుడు మనకు శాపం అవుతుంది. అందుకని దాన్ని వరంగా మార్చుకోవాలా, శాపంగా మార్చుకోవాలా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. మన వాడకంలోనే ఉంటుంది. అనవసరమైన ప్రతి దానికి ప్యాకెట్‌లో ఉన్నవి కొనుక్కుంటూ, తింటూ ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పాడు చేస్తే ఏం బావుంటుంది చెప్పండి? వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అని కాదండి. మన కోసమే, మనతో పాటు ఉన్న జంతువులు, పక్షులు అవేం చేయట్ల తప్పు. కానీ మనం చేసే తప్పులకి అవి కూడా శిక్ష అనుభవిస్తున్నాయి. ఇలా చేస్తూ ఉంటే రేపొక రోజు మనం కూడా అనుభవించాల్సిందే. ఇకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ అనడం, ఆరోగ్యం గురించి, అలానే యోగా, దేవుడు ఇలాంటి ఆశ, ఆలోచన, భయం ఇవన్నీ కూడా పక్కన వాడికి బిజినెస్. ఆ పక్కన వాడు మీలోనూ ఉండొచ్చు, నాలోనూ ఉండొచ్చు. అందరిలో డబ్బు కోసమే గదా! కనుక జాగ్రత్త. మీరు అవతల వాళ్ళకి మోసం చేయకండి. అవతల వాళ్ళ దగ్గర మీరు మోసపోకండి. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లాస్టిక్‌ని తక్కువగా వాడండి. అది కూడా చక్కగా పడేసి, చక్కగా మనిషిలాగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతేనండి. అలానే ఈ పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు ఆ ఉత్సవాల దగ్గర నీళ్ళ ప్యాకెట్లు, నీళ్ళ గ్లాసులు అన్నది చిన్న సమస్య కాదు. అది కూడా మీరొకసారి ఆలోచించండి. జయ శ్రీరామ్.